మీ రాజకీయ అనుభవం, మీ ఐఏఎస్ అనుభవం చూస్తుంటే దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడే అవకాశం ఉంది సార్? అంటే అవకాశం ఉందంటారా ఈ కులమత రాజకీయాలకు ఎండ్ కార్డ్? ఖచ్చితంగా నేను చాలా ఆశావాదిని. ఎప్పుడు వస్తుందంటే పట్టణీకరణ మరింత జరగాలి. మీరు అంటే 96లో లోక్సత్ ఆర్గనైజేషన్ స్థాపించిన కాడ నుంచి చూస్తున్నారు. ఇప్పుడు పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు కదా కరప్షన్. మనందరం కూడా నిరాశకూడదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఓకే అన్నీ చెడిపోవాలా భారతదేశంలో. ఉదాహరణకు పూర్వం సంక్షేమం ఉండాలని చెప్పంటే మధ్యలో బోల్డన్ని లొసుగులు ఉండేవి. ఇవాళ కనీసం డిజిటల్ టెక్నాలజీతో చివరి మనిషి సంక్షేమం ఎక్కడ లంచాలు ఎక్కడ అందుతుంది కదా. ఓకే, ఒకప్పుడు ఫోన్ కావాలంటే తలప్రాణం తోక్కొచ్చేది, లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. నేను లోక్సత్తా పెట్టినప్పుడు ఫోన్ లేక రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేశాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆఫీస్ పెట్టే కంపెనీ నడుపుతుంటే అక్కడ అద్దెకి తీసుకున్నారట. కాకతాళీయంగా అద్దెకి నేను ఆ ఆఫీస్ తీసుకున్నాను. వారు ఆఫీస్ మూసేశారు ఏ కారణంగానో, ఆ కంపెనీ మూతపడింది ఏదో. అప్పుడు ఫోన్ నాకు వదిలేండి, మీరు నా డబ్బులు ఇస్తానని చెప్పి రాజశేఖర గారు ఫోన్ చేశారు. అది జరిగిన తర్వాత పక్కన పెడదాం. అది పరిస్థితి. ఇవాళ 100 కోట్ల మందికి ఫోన్లు వచ్చినాయి. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు. మనం 10 నిమిషాలు మాట్లాడుకుంటే 10 సార్లు కరెంట్ పోయేది. ఇవాళ కరెంట్ వస్తుంది. కాబట్టి ఒక అద్భుతమైన కాలంలో మనం ఉన్నాం. కానీ ప్రజలేమో ఆర్తితో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి కుటుంబం కూడా. ప్రభుత్వాలు ప్రజలకు ప్రభుత్వాల మీద ఆశలు ఉన్నాయంటారా? ప్రభుత్వాలు వెనక్కి లాగుతున్నాయి దుబారా ఖర్చుతో. మన అమాయకత్వాన్ని, మన అవిద్యని ఆసరాగా చేసుకుని ప్రజల్ని వీళ్ళతో భృత్యుల్లాగా, వాళ్ళ సేవకుల్లాగా, వీళ్ళు రాజుల్లాగా ప్రవర్తిస్తున్నారు. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను, ద్వేషిస్తాను. మనిషి ఆత్మగౌరవాన్ని కాపాడాలి, మనిషి శిక్ష సామర్థ్యాలు పెంచాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలి, నిజమైనటువంటి బుద్ధి వికాసం కలగాల. తెలివితేటలు ఏ ఒక్కడి సొత్తు కాదు, అందరికీ ఉన్నాయి. పేదలు ఎప్పుడూ పుచ్చుకునే చేతులు కారాదు, పెరిగే చేతులు కావాలి. 10 మందికి ఉపాధినిచ్చే చేతులు కావాలి, శక్తి సామర్థ్యాలు వికసించాలి. కాబట్టి అలాంటి లోకంలోకి వెళ్లకుండా ప్రజల్ని మభ్యపెట్టి అయితే ఓటు డబ్బులతో కొనటం, లేకపోతే తాత్కాలికమైన తాయిలాలు మాత్రం పరిపాలనగా చేయటం, కులం మతం పేరుతో రెచ్చగొట్టి ఉన్మాదం నింపటం, ఇది పద్ధతి కాదు ఏ పార్టీ చేసినా కూడా. ఓకే, కాబట్టి కానీ మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మారుతుందంటే, అందుకే నేను చెప్పేది ఆర్థిక ప్రగతి ఒక్కటే మార్గం. ఒకసారి మనకి ఆదాయం వచ్చాక, ధైర్యం వచ్చాక బతకగలం అని చెప్పని, నైపుణ్యం వచ్చాక, సంపాదించే శక్తి వచ్చాక మనిషి ఆలోచన తీరు మారుతుంది. అది పెరగకుండా అలాగే అణిచేసి ఈ కులానికి మతానికి బానిసలను చేస్తున్నాం మనం. అందుకే ఆర్థిక ప్రగతిని మించిన ప్రాధాన్యత ఇంకోటి లేదు. ఈవేళ రాజకీయంలో మిగతా విషయాల్లో అందరూ ఒకటే. ఈ డబ్బులు, ఈ లంచాలు అన్ని చోట్ల దేశంలోనే మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. వ్యక్తులు నిజాయితీ పరులైనా కూడా అవినీతి లేకుండా నడవని మన రాజకీయ వ్యవస్థ లేదు. అవును. అలాంటప్పుడు కనీసం ఆర్థిక ప్రగతి కన్నా బాటలు వేస్తే, ఇవాళ మోదీ గారు ఏం చేస్తున్నారు? ఆయన మీద ఎన్నెన్నో ఆరోపణలు, ఫిర్యాదులు ఉండొచ్చు. కానీ మౌలిక సదుపాయాల కల్పన కానీ, పెట్టుబడుల ప్రోత్సాహం కానీ, ఆర్థిక ప్రగతికి కావాల్సిన విధానాలు కానీ, పొదుపరితనం కానీ ఉన్నంతలో చేస్తున్నారు. ఎందుకంటే నేను మరి యూపీ సంగతితో లేకపోతే ఒరిస్సా సంగతితో మాట్లాడాను. వాళ్ళు పొదుపరితనం పాటిస్తున్నారు, ఆర్థిక భవిష్యత్తుకి పునాదులు వేస్తున్నారు. అది జరిగితే, ఆర్థికంగా పెరిగితే, ఆదాయాలు పెరిగితే అప్పుడు మిగతా అవన్నీ సర్దుకుంటాయి. ఓకే, అది కూడా లేకుండా ఉంటే దేశం ఎదుగుబోదు లేకుండా ఎలా ఉండిపోతుంది. ఒక అద్భుతమైన కాలంలో ఉన్నాం, దాన్ని ఉపయోగించుకోవాలి, అవకాశాలను ఉపయోగించుకోవాలి. అలా కాకుండా ప్రజల్ని పూర్తిగా ఉన్మాదంలోకి నెట్టేసి, ఉద్రేకాలు రెచ్చగొట్టి, కులంలోకో మరో రొంపిలోకో దింపేసి వాళ్ళ బతుకులు నాశనం చేయడం ఏ పార్టీ చేసినా కూడా అది సరైన రాజకీయం కాదు. రాజకీయం పేరుతో చేస్తున్న దోపిడీ అవుతుంది. రైట్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టే ఆంధ్రప్రదేశ్లో అంటే గతంతో పోలిస్తే విద్యా వైద్యం సంబంధించి ఆల్రెడీ చెప్పాను వెంకట్రామ్, విద్యా వైద్యం గురించి, మానవ వనరుల గురించి. ఇంకా మళ్ళీ అదే విషయం చర్చించక్కర్లేదు. మళ్ళీ వివరాలు కావాలంటే ఇంకా చాలా వివరాలు చెప్తాను. 26 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా ప్రతి ఏడాది కేవలం అనారోగ్య కారణంగా బేదరంలోకి వెళుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, దేశం అంతటా ఉన్నది. అక్కడ అద్భుతాలు జరగల, దేశంలో చాలా చోట్ల అద్భుతాలు జరగట్లా. ఓకే, అవి అనుకున్నంత బాగుపడటం లేదు, అభివృద్ధి జరగటం లేదు, పెట్టుబడులు రావటం లేదు, మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి. పరిపాలన, ప్రభుత్వం అన్నది ఉన్నది మన పన్నుల డబ్బుతో ఉమ్మడి సౌకర్యాలు చేయడం కోసం. వరద నివారణ కావచ్చు, మంచినీరు కావచ్చు, రవాణా కావచ్చు, రోడ్లు కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, మరోటి కావచ్చు, మంచి ప్రమాణాల విద్య, అంటే మంచి బిల్డింగులు కాదు, మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యం అందడం కావచ్చు. ఈ ఉమ్మడి సౌకర్యాలు పక్కన పెట్టి తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి పరిపాలనగా, అదే పరిపాలనగా మాట్లాడుతున్నాం మనం. సంక్షేమం అవసరం, సంక్షేమ అభివృద్ధి సమతూకం అవసరం, కానీ సంక్షేమమే పాలన అన్నది ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఏ పార్టీ చేపట్టినా, జాతీయ స్థాయినా రాష్ట్ర స్థాయినా కూడా. ఈ మాట ఒక్కసారి చెప్పట్లేదు, నేను ప్రతిరోజు గళమెత్తి రోజు చెప్తున్నాను, దాన్ని కట్టుబడినాను.